బరువులు మోస్తున్నప్పుడు, కడుపు నిండా ఆకలి వేసిన అన్నం లేనప్పుడు, తాగడానికి నీళ్లు లేనప్పుడు వారికి దేవుడు గుర్తుకొచ్చాడు. ఇదొక్కటి మనందరికీ గొప్ప పాఠం ఏంటంటే, కడుపు నిండినప్పుడు దేవుడు కూడా ఎవ్వరికి గుర్తుకు రావటం లేదు. ఇది ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజులో కూడా చాలామంది జీవితంలో ఇది జరుగుతూ ఉంది. అన్నీ బాగున్నప్పుడు దేవుడెవడంటారు. ఏమీ లేనప్పుడు అయ్యా దేవుడు గనక కనుచూపు మా మీద లేకపోతే, దేవుడే కనికరించకపోతే మేము ఉండలేము అని అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అందుకనే తెలివిగా ఆగూరు భక్తుడు బైబిల్ గ్రంథంలో చాలా గొప్ప ప్రార్థన చేస్తాడు ఆయన. ఏమని చేశాడంటే, ప్రభా నాకు ఆస్తొద్దు, అంతస్తొద్దు, అలాగని మరీ బీదరికం కూడా నాకు వద్దు. ఆస్తి ఎక్కువైందనుకో, కడుపు నిండిపోయి దేవుడు ఎవడరా అంటానేమో. ఆయన లాంగ్వేజ్ అది. ఆయన లాంగ్వేజ్లో ప్రభు నాకు కడుపు నిండిందనుకో, ఆస్తి చేతి నిండా ఉందనుకో, దేవుడు ఎవడయా, ఎవడ దేవుడు, నేనే దేవుని అని అంటానేమో. ఒకవేళ బీదరికం వచ్చేసింది అనుకో, మరీ ఏమి లేని స్థితిలో ఉన్నాననుకో, కడుపు మండి ఆకలేసి దొంగతనం చేసి నా దేవుడికి చెడ్డ పేరు తెస్తానేమో, ఒక దొంగగా ముద్ర వేసుకుంటానేమో. అందుకని మరీ బీదరికం వద్దు నాకు, అలాగని మరీ ఉన్నత స్థితి కూడా నాకు వద్దు. తగినంత ఆహారం నాకు ఇయ్యి ప్రభువా. ఎంత గొప్ప ప్రార్థన. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చాలా గొప్ప ప్రార్థన ఇది. మనం కూడా ఇలాగే తెలివిగా ప్రార్థన చేయాలి. ప్రభు నాకు తగినంత ఆహారం ఇవ్వండి, నాకు తగినంత ఇవ్వండి అని ప్రార్థన చేయాలి. అలాగా ఇశ్రాయేలీయుల భక్తులు కూడా, ఇశ్రాయేలు ప్రజలు కూడా బాధ కలిగినప్పుడు దేవుడి దగ్గరకు వచ్చారు. బాధ లేనప్పుడేమో దేవుడిని వదిలేశారు. ఎవడి ఇష్టానుసారం వాళ్ళు జీవించారు. ఆ తర్వాత దేవుడు వాళ్ళను కనికరించాడు. వాళ్ళ మొర విని, వాళ్ళ ప్రార్థన విని వెంటనే వాళ్ళను గుర్తు చేసుకుని మోషేను అహరోనును వాళ్ళ దగ్గరకు పంపాడు. వాళ్ళు అద్భుతాలు చేశారు, ఆశ్చర్య కార్యాలు చేశారు. చివరికి 10వ తెగులైనటువంటి తొలిచూలు సంతానం చనిపోతున్నప్పుడు భయం వేసింది వాళ్ళందరికీ. దేవుడు ప్రజలను వదిలేయాలనుకున్నారు, వదిలేశారు. వాళ్ళందరూ సంతోషంగా తండోపతండాలుగా బయటకు వచ్చారు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, అది కూడా 7 పాయలుగా చేసి నీరు గోడలుగా నిలబడిందంట. ఎంత గొప్ప అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీరు గోడలాగా అయిపోయిందట. ఆరిన నేల మీద వాళ్ళందరూ నడిచారు, ఆరిన నేల మీద నడిచారు. అంత గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడు. వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ఏంటి? పాలు తేనెలు ప్రవహించు దేశము, కనాను దేశం. ఆ కనాను దేశంలోనికి వెళ్ళే ముందు మోషే చూశాడు, కానీ అందులోనికి ప్రవేశించలేకపోయాడు. అది వేరొక చరిత్ర. ఇక్కడ మరొకసారి భక్తుడైనటువంటి యెహోషువ వాళ్ళందరికీ బోధిస్తూ చెబుతున్నాడు. కొంతమంది దేవుని వదిలి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళతో ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, ఇదిగో మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. అందులోకి వెళ్ళిన తర్వాత మీరు దేవుని హత్తుకుని ఉండండి, దేవుని విడిచిపెట్టకండి. కష్టం కలిగిన నిజాయితీగా నిలబడండి, ఇబ్బంది కలిగినా అందులో నుంచి వెనక్కి రావద్దు. మీకు కష్టం కలుగుద్ది, అయినా సరే వెనకడుగు వేయకండి. నన్ను చూడండి. నాకు కష్టాలు వచ్చాయి, నాకు ఇబ్బందులు వచ్చాయి, నాకు పిల్లల వల్ల ఇబ్బంది కలిగింది. అయినను నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తామని వాగ్దానం చేశాం. వాగ్దానం చేసినది మొదలుకొని ఈ రోజు వరకు కూడా మేము మాట తప్పలేదు మేము. అందుకనే నా కుటుంబాన్ని చూడండి, నా భార్యను, నా పిల్లలను చూడండి, మేము చాలా సంతోషంగా ఉన్నాం. మీరు కూడా ఇలా ఉండాలి అంటే దేవుని విడిచిపెట్టకండి అని చెప్పి దేవుని యొక్క గొప్పతనం గురించి చెబుతూ ఆయన చెప్పిన ఒక మంచి మాట, మనము అడిగినప్పుడు, మనము రా అన్నప్పుడు, అద్భుతం చెయ్యి అన్నప్పుడు మనకు సమీపముగా ఉన్నట్టుగా మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు అంత దగ్గరగా లేడు అని చెప్పాడు. అంటే మన దేవుడు సమీపముగా ఉండే
దేవుడు. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీనికి బైబిల్ గ్రంథంలో ఓ చక్కటి ఉదాహరణ ఉంది. ఉదాహరణ ఉంది 400 మంది ఒక పక్క, మీరందరూ చెప్పాలి. 400 మంది ఒక పక్క, ఒక ప్రవక్త ఒక పక్క ఉండి, ప్రవక్త ఏమో తన దేవుడి కోసం చెప్తున్నాడు, 400 ఏమో వాళ్ళ దేవుడి కోసం చెప్తున్నాడు. 400 మంది దేవుడు ఎవరు, ఒక్కడే నిలబడిన దేవుడు ఎవరు చెప్పాలి. మీరు అందరూ చెప్పాలి అమ్మా. ఏ దేవుడు? 400 మంది ఎవరి పక్క నిలబడ్డారు? బయలు దేవుడి దగ్గర నిలబడ్డారు. మరి ఒక్కడెవరు? మాట్లాడాలి మీరు. ఒక్కడెవరు? ఎవరు నిలబడ్డారు? యెహోవా దేవుడు పక్కన. అమ్మనాలి, మాట్లాడటం లేదు మీరు. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. చెప్పాలి. ఎవరు? నిజం చెప్పాలి. ఎవరు? యెహోవా దేవుడి పక్కన ఎవరు నిలబడ్డారు? ఏలియా. దేవునికి స్తోత్రం. బయలు దేవుడి పక్కన ఎవరు నిలబడ్డారు? వాళ్ళు ప్రవక్త, ఈయన ప్రవక్తే. ఈయన దేవుడి పక్షంగా నిలబడ్డాడు, వాళ్ళేమో బయలు ప్రవక్తగా బయలు పక్షంగా నిలబడ్డారు. ఇప్పుడు చూడండి వాళ్ళందరూ ఒక పందెం వేసుకున్నారు, ఒక పోటీ పెట్టుకున్నారు. ఏంటంటే ఏలి అన్నాడు, మీ దేవుడే, మీరు పూజించే ఆ బయలే గనక దేవుడైతే, నేను పూజించే యెహోవా దేవుడైతే ఈరోజు తేలిపోవాలి, మీ దేవుడా మా దేవుడా తేలిపోవాలి అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఏలియా ఒకడొక పక్షంగా నిలబడ్డాడు, 400 మంది ఒక పక్షంగా నిలబడ్డారు. నిలబడి ఏం చేద్దాం, నిరూపించడానికి ఏం చేద్దాం అని అనుకుంటే అప్పుడు ఏలియా చెప్పాడు, ఇదిగో ఇక్కడ ఒక నీళ్లతో నింపండి, ఈ బలిపీఠం దగ్గర మీరు మీ దేవుడికి ప్రార్థన చేయండి. అప్పుడు ఆ దేవుడు గనక పైనుంచి దిగి వచ్చి ఈ కందకములలో ఉన్నటువంటి నీళ్లను ఏం చేయాలి, చెయ్యాలి, కాల్చేయాలి, లేకుండా చేయాలి. అప్పుడు మీ దేవుడు నిజమైన దేవుడని నేను వచ్చేస్తా, లేదు అంటే మీరు మా దేవుడిని నమ్మాలి అన్నట్టుగా చెప్పాడు. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారట. ఎవరికి? బయలుకు ప్రార్థన చేస్తున్నారట. రా, దిగు, ఎక్కడున్నావో దిగు, తొందరగా రా, వచ్చి అగ్నితో దిగి దీన్ని దహించేయి, ఇక్కడ కాల్చేయి అంటున్నారట. అప్పుడు ఆయనేమో రావట్లా, వాళ్ళు నమ్ముకున్న దేవుడేమో రాలా. అప్పుడు సటైర్ వేస్తున్నాడు. ఎవరు? ఏలియా కూడా కొంచెం సటైర్ వేసాడు. ఏమని? ఆయన నిద్రపోతున్నాడేమో. మీరు ఆ అధ్యాయాలు చదివితే చాలా బాగుంటుంది. మీరు పిలుస్తున్న దేవుడు నిద్రపోతున్నాడేమో, మీరు పిలుస్తున్న దేవుడు ఒకవేళ పడుకున్నాడేమో, లేకపోతే ప్రయాణంలో కథ ఆలస్యమైందా, త్వరగా పిలవండాయా అంటున్నాడు. వాళ్ళు పిలిచి అలిసిపోయి సొలసిపోయి ఓ పక్కన పడిపోయారు. అలా పడిపోయిన తర్వాత ఇప్పుడు ఏలియా టైం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా ఏమన్నాడో తెలుసా దేవునితో? దేవా, నీ పక్షంగా నేను ఒక్కడనే నిలబడ్డాను. దేవునికి స్తోత్రం. నీ పక్షంగా ఒక్కడనే నిలబడ్డాను, వీళ్ళంతా 400 మంది నిలబడ్డారు. అయినను నువ్వు జీవము కలిగిన దేవుడివని, నేను చేసే పని నీతిదని, నేను చేసేది యథార్థతని నీ పక్షంగా నేను నిలబడ్డా. నేను ఒక్కడనే, వాళ్ళు 400 మంది ఉన్నారు. వాళ్ళు పూజించే దేవుడు కాదు, నువ్వు దేవుడివని నిరూపించడానికి ఒక అద్భుతం చేయనైనా అని చెప్పాడు. ఏలియా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, దేవుడికి ఎప్పుడైతే మొక్కుకున్నాడో, వెంటనే యెహోవా దేవుని యొక్క అగ్ని అక్కడ దిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దిగటం మాత్రమే కాదు, దిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కందకములో ఉన్న నీళ్ళన్నిటిని ఏం చేసిందట? ఆరిపోజేసిందట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామమును మహిమపరచుదాం. హల్లెలూయా. ఏలియా గెలిచాడండి. ఏలియా గెలిచేశాడు. ఇప్పుడు ఏలియా కత్తి తీసుకున్నాడు. ఏలియా కత్తి తీసుకొని ఏం చేశాడు? 400 మందిని కూడా ఏం చేశాడు? హతం చేసేశాడు. ఒక్కొక్క పీక నరుగుతుంటే ఎగిరి బొంతుల్లోకి పడ్డాయేమో తెలియదు. అది చూసే ఈరోజు అక్కడక్కడ చూపించేస్తున్నారు మనకి.
ఆ రోజుల్లో ఏలియా యొక్క బాహుబలం అంటారు కదా, బాహుబలం అంటారు. ఏలియా యొక్క కత్తి, ఏలియా యొక్క ఖడ్గం అనేవారు ఆ రోజుల్లో. ఆ ఖడ్గం పట్టుకొని 400 మందిని చంపడం అంటే మాటలండి, మాటలండి. ఆదివారం పూట ఎవడో బండి దగ్గర ఒక కోడిని తీసుకొని మనం దాన్ని కొయ్యడానికే నానా తిప్పలు పడి, ఆ భార్యను వచ్చి పట్టుకోమంటాడు, పిల్లను వచ్చి పట్టుకోమంటాడు, ఆ నొచ్చి పట్టుకోమంటాడు, అదేమో సరిగా తెగదు, మళ్ళీ నోరుతాడు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకొని కోడిని కొయ్యటానికి. హలో తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎక్కడున్నామండి మనం? ఎక్కడున్నాం? మాట్లాడడం లేదు మీరు అమ్మ. ఆ కోడి దగ్గర ఉన్నామా? నేను ఇంకా అక్కడ ఏలియా దగ్గర ఉన్నాం అనుకుంటున్నాం. ఒక కోడి దగ్గర ఉన్నాం. ఒక కోడిని కోయడానికి ఎన్ని ఇబ్బందులు పడతాం మనం. అలాంటిది 400 మంది తలకాయని లేపేశాడంటే అసలు మామూలుడండి ఏలియా గారు. దేవునికి స్తోత్రం కలుగును కాగా. ఏలియా గారు కోపం రావాలి కానీ వచ్చిందంటే అలా ఉంటుంది పరిస్థితి. దేవునికి స్తోత్రం. అలా చేశాడు. అంటే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ఏలియా పిలిస్తే ఏలియాకు దగ్గరగా వచ్చేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మోషే పిలిచాడు దేవుణ్ణి. దేవా, ఈ ప్రజలు నీళ్లు అడుగుతున్నారు, ఇక్కడ అన్ని బండలే తప్ప, ఇక్కడ అన్ని రాళ్ళు తప్ప నీళ్లు లేవు, ఎలాగ ఈ ప్రజలకు ఎలా తాగించాలన్నప్పుడు దేవుడే దిగొచ్చి బండ రూపంలో ఆయన ముందు నిలబడ్డాడట. ఆ కర్రతో కొట్టు, నీకు నీళ్ళు వచ్చేస్తాయి అన్నాడు. ఆ బండతో మాట్లాడు, నీళ్ళు వచ్చేస్తాయి అన్నాడు. వెంటనే బండతో మాట్లాడగా నీళ్లు కూడా బయటకు, బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. అంటే ఆ బండ నేనే అన్నాడు. తర్వాత బండలాగా నిలబడ్డాడు. వాళ్ళకి ప్రజలందరూ ఎండలో నడిచి వెళుతుంటే ఆ ఎండలో నడిచి వెళుతున్నటువంటి ప్రజలకు మేఘ స్తంభముగా వచ్చాడు ఆయన, సమీపంగా వచ్చాడు. రాత్రిపూట వెళ్తున్నారు అనుకోండి, అగ్ని స్తంభాలు నడుచుకుంటూ వెళ్ళేదట వాళ్ళ ముందు. ఎంత అద్భుతాలండి ఇవి, వర్ణించలేం. రాత్రిపూట వాళ్ళందరూ 5 లక్షల మంది ప్రజలు నడుచుకుంటూ వెళ్తుంటే ఎలాగుంటుందంటారు దారి. అమ్మో, అసలు ఆ అరణ్యంలో 5 లక్షల మంది బిలబిల మంది నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పెద్ద అగ్ని స్తంభం ఒకటి వాళ్ళకు సమీపంగా నడుచుకుంటూ వెళ్ళేదట. వాళ్ళ కాలు ఎక్కడ కూడా రాయి మీద పడలేదు, ముళ్ళు మీద పడలేదు, ఎక్కడ తొట్టుపాటు పడలేదు. నడుస్తూ అక్కడ పడిపోయి ముక్కు పగిలిందని కానీ, నడుస్తూ పడిపోయి అక్కడ కాలు ఇరిగిందని కానీ ఎక్కడ 40 సంవత్సరాల్లో ఎక్కడ అలాంటి జరగలేదు. కారణం, దేవుడు వారికి సమీపంగా ఉన్నాడు. ఈరోజు నా సందేశం యొక్క అసలు విషయం ఏంటంటే, మన దేవుడు సమీపంగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే దగ్గరగా ఉండేటువంటి దేవుడు, ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు. భక్తులకు అందుబాటులో ఉండే దేవుడు ఆయన. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. వెళ్ళి ఎక్కడో కూర్చొని మీరు ఇక్కడికి రండి అనే దేవుడు కాదు. ఆయనే అక్కడ నుండి కిందకు దిగొచ్చేసాడు ఆయన. అందుకే ఇందాక ఒక పాట నేను గుర్తు చేసి పాడాను. సమీపింపరని తేజస్సులోని వశించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణించతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంత విలువైనది. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంత విలువైనది. హల్లెలూయా. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎవడి వల్ల కాదు.
కోటి సూర్యుల తేజస్సు కంటే కూడా మించిన ప్రకాశమానమైన దేవుడు నలుసంటి మనిషి, చిన్న మనిషి ఆయనను చేరాలంటే మానవుని వలన కాదు. అలాంటి ఆయన తన మహిమంతా వదులుకొని, తన ప్రభావం అంతా వదులుకొని మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చేసాడు. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడు? ఏలియా పిలిస్తే వచ్చేసాడే, మోషే పిలిస్తే వచ్చేసాడే, సొలొమోను పిలిస్తే మందిరంలోకి వచ్చేసి మహిమతో నింపేశాడే. మరి ఇక్కడున్న మనలో ఎవరికి ఆయన దగ్గరగా ఉంటాడు? ఎవరికి సమీపంగా ఉంటాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకే దగ్గరగా ఉంటాడు అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఉంటాడు మీ దగ్గరగా? చెప్పాలి. మీ దగ్గర ఎందుకు ఉంటాడు చెప్పాలి. మీ దగ్గరే ఉంటే ఏలి ఎలాగా అగ్ని దిగిపోమంటే దిగిపోవాల్సిందే. ఎవరికి దగ్గరగా? అందరికి దగ్గరగా ఉండడు ఆయన. ఆయన అందరి దేవుడే, కానీ అందరికి దగ్గరగా ఉండడు. మరి ఎవరికి దగ్గరగా ఉంటాడు? వాక్యంలో అద్భుతమైన 3 మాటలు ఉన్నాయి. నేను త్వరగా చెప్పేసి ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన అయిన తర్వాత ఈరోజు వర్షం వచ్చేస్తే బాగుండు కదా. దగ్గరగా ఉంటాడు అన్న వాళ్ళందరూ మీరు ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభా ఈరోజు ఏదో ఒక టైంలో మాకేం రావాలి? మాట్లాడాలి. మీరు ఏం రావాలి? చింతలకి నిద్ర మొత్తం వస్తుంది. వర్షం రావాలి. ఏం రావాలి? నిద్ర కాదు, వర్షం రావాలి. నిద్ర వచ్చినప్పుడు బయటికి వెళ్ళి ఏం చేయాలి? ముఖం కడుక్కొని వచ్చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. మా మాస్టరు అంటే బైబిల్ కాలేజీలో, మామూలు మాస్టర్ కాదు, బైబిల్ కాలేజీలో నిద్ర వచ్చినప్పుడు ఇలా ముఖం కడుక్కొని రమ్మని చెప్పేవాడు. అప్పుడు లెగిసెళ్ళి ముఖం కడుక్కోవడానికి వెళ్తుంటే అందరూ ఇలా చూసేవాళ్ళు. ఆయన ఇంకా అంటే కొంచెం షేమ్గా అనిపిస్తుంది కదా, అందరిలోనూ వీడొక్కడ నిద్రపోతున్నాడు అంటే షేమ్ అనిపిస్తుందని ఇంకొక సూత్రం కూడా చెప్పేవాడు ఆయన. ఏంటో సూత్రం మీకు చెప్తాను, మీరు పాటిస్తానంటే చెప్తారా? పాటిస్తారా? అంటే మీరు లెగక్కర్లా, బయటికి వెళ్ళక్కర్లా, ముఖం కడగక్కర్లా, నిద్ర దెబ్బకు పోద్ది అని చెప్పేవాడు సూత్రం. ఏంటో తెలుసా సూత్రం? మన 2 వేళ్లతోనూ పిక్కపాశం అంటారే, తొడపాశం అంటారు, తొడపాశం అంటారే, అది పక్కోడికైతే ఈజీగా పెట్టేస్తాం మనం. పక్కోడు కాదు, మనమే తొడపాశం పెట్టే గట్టిగా వెంటనే పోద్ది. మీరు చేసి చూడండి. తొడపాశం పెట్టుకుంటే ఇక నొప్పి తగ్గే లోపల క్లాస్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక నిద్ర రమ్మన్నా రాదనమాట. అది అందుకనే శనివారం పూటే కాదు, ఏ పూటైనా రాత్రిపూట పెందల కడే పడుకోమని చెప్తాం. నిద్ర రాదు అయినా సరే అలా పడుకుని కళ్ళు మూసుకొని ఉండాలి. కాసేపుడికి వచ్చేది. దేవునికి ఇష్టం. ఉదయాన్నే లేవాలి అనే దృష్టి మైండ్లో ఉండాలి. అదనమాట. అలా సరే, ఎవరికి దగ్గరగా ఉంటాడో, దగ్గరగా ఉండే వాళ్ళందరూ ఈరోజు వర్షం రప్పించాలి. ఓకేనా? వర్షం రప్పించాలి, వర్షం కురవాలి ఈరోజు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మాకు కూలర్ కూడా లేదు, అందుకని చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నాం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో చదువుకున్నాం. ఆయన మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ దేవుడు ఏ గొప్ప జనానికి దగ్గరగా లేడు, సమీపంగా లేడు. మన దేవుడు మాత్రమే సమీపంగా ఉన్నాడని 75వ కీర్తన 1వ వచనం. త్వరగా చదివేది. కొన్ని 3 వచనాలు వెంటనే చెప్తాను, మీరు త్వరగా చదవాలి. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, నీవు సమీపముగా ఉన్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కీర్తనకారుడు అన్నాడు, నువ్వు మాకు ఎలాగున్నావు? సమీపంగా ఉన్నావు. అంటే దగ్గరగా ఉన్నావు కాబట్టి మేము నీకేం చేస్తున్నాం? కృతజ్ఞతాస్తుతులు. నెక్స్ట్ 119వ కీర్తన 151వ వచనం. వెంటనే చదివేది. 119వ కీర్తన 151వ వచనం. యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. అనుమానంగా చదువుతున్నాడు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవే, నువ్వే మాకు సమీపంగా ఉన్నావు. ఇది నెక్స్ట్ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. త్వరగా వెంటనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఇగో చాక్లెట్లు ఎవరొకరు తీసుకోండి.
అని ఇసిరాను అనుకోండి, నాకు కావాలని కొట్టుకుంటాం మనం కదా. వాక్యం కోసం కొట్టుకోవాలి మన సంఘం వాళ్ళు, అది వాక్యం కోసం కొట్లాడాలి. దేవునికి స్తోత్రం. అమ్మా, మీ సహనమును సకల జనములకు తెలియనివ్వండి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. మనం చదువుకున్న అన్ని భాగాల్లోనూ ఒకటే మాట ఉంది, ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడు, దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు, దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు. ఎవరికి దేవుడు దగ్గరగా ఉంటాడు? నెంబర్ 1. ఇప్పుడు ఒక్కొక్క మాట జాగ్రత్తగా, మూడు మాటలు, మూడు వచనాలు త్వరగా చదివేస్తే నేను ముగించేస్తాను. 85వ కీర్తన 9వ వచనం. 85వ కీర్తన. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. రక్షణ సమీపముగా ఉన్నది అంటే యేసు అనే పేరుకు ఏంటన్నమాట అర్థం? చెప్పాలి. యేసు అనే పేరుకు రక్షకుడు అని అర్థం. ఇప్పుడు ఆ రక్షకుడు మనకు సమీపంగా ఉంటాడట. ఎవరికి ఉంటాడు అంటే అక్కడ రాశారు, తన యందు ఎవరైతే భయపడతారో, తన నామమునకు ఎవరైతే భయపడతారో, అలా భయపడే వాళ్ళందరికీ ఆయన సమీపముగా ఉంటాడు. అది నీకు దేవుడంటే భయం అనుకో, నీకు సమీపంగా ఉంటాడు. నీవు దేవునికి భయపడతావు అనుకో, సమీపంగా ఉంటాడు. నీకు అసలు భయమే లేకపోతే దేవుడు నీకు చాలా దూరంగా ఉంటాడు. ఇది మాత్రం మర్చిపోకూడదు. భయం అనే మాట పెదవులతో వచ్చేది కాదు. భయం అనేది కడుపులో భయం ఉండాలంటామే మనం, కడుపులో భయం ఉండాలంటామే. ఆ భయంతో దేవుడు ఏది చెప్తే అది చేసేటంత మంచి స్థితిలోనికి మనం వచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా సమీపంగా ఉంటాడంటే ఆయనకు భయపడితే. నీకు దేవుడంటే భయమా, దయ్యం అంటే భయమా? చెప్పాలి, మీరు చెప్పాలి. మీకు దేవుడంటే భయమా, దయ్యం అంటే భయమా? చెప్పాలి. దేవుడంటే భయమా, దయ్యం అంటే భయమా? చెప్పాలి. మరి నోకలు ఇస్తే మేకలు కాస్తారా? పులి వస్తే భయపడకుండా ఉంటారు? చిన్నపిల్లలు ఆడతారు ఆట, చిన్నపిల్లలు ఆడతారు కదా. కాస్తాం, ధైర్యంగా ఉంటాం, భయపడ ఉఫ్ అని ఊతారు, కళ్ళు వెంటనే మనం ఇది చేస్తాం కదా. ఎవరికి అంటే భయపడటం, దేవుడికి భయపడటం అంటే కడుపులో దైవ భయం ఉంది అంటే దేవుడు నన్ను అన్ని వేళలా చూస్తాడు అని దేవుని యందు భయము భక్తి అంటారు. అది నువ్వు భక్తి చేస్తున్నావంటే భయం ఉందని అర్థం. ఈరోజు మీరు దేవుని సన్నిధికి రాగలిగారంటే దేవుడంటే కాస్త భయం ఉంది కాబట్టి. దేవుడంటే భయం లేని వాళ్ళు మందిరాలు విడిచేసి తిరుగుతున్నారు చూడండి. వాళ్ళ పరిస్థితులు చూడండి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు చూడండి, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు చూడండి, వాళ్ళ బాంధవ్యాలు చూడండి. పైకి ప్లాస్టిక్ లాఫింగే తప్ప ఒరిజినల్గా హ్యాపీనెస్ ఉండదు. నీకు దైవ భయం ఉండాలి. మనుషులను మభ్యపెట్టడానికి కొన్నిసార్లు నేను అందరికంటే భక్తుణ్ణి అని మనం చెప్పుకున్నా, నిజంగా ఎవరికైతే భయపడతామో అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. దానియేలు దేవునికి భయపడేవాడు కనుక సింహాల గుహలో కూడా అతడు సింహానికి భయపడలా, దేవుడికి భయపడ్డాడు. దేవునికి స్తోత్రం. హెబ్రీ స్త్రీలు ఎవరికి భయపడ్డారు? దేవుడికి భయపడ్డారు. దేవుని యందు భయపడి రాజు చెప్పే మాట కూడా కాదనుకున్నా. రాజు అంటే భయం లేదు వాళ్ళకి, రాజును అసలు లెక్క చేయలేదు వాళ్ళు. దైవ భయం కలిగి మోషే పుట్టినప్పుడు బతకనిచ్చారు వాళ్ళు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన మంత్రసానులు అని రాయబడింది అక్కడ. మంత్రసానులు దైవాజ్ఞకు భయపడ్డారు. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇలాగ ఎవరైతే దేవుడికి భయపడతారో, యోసేపు కూడా పాపం చేయి యోసేపు ఇదిగో నీకు గోల్డెన్ ఛాన్స్ ఇది అన్నప్పుడు కూడా యోసేపు ఒకటి అన్నాడు, నేను దేవునికి వ్యతిరేకంగా ఏ పాపము చెయ్యను అన్నాడు. ఎందుకంటే దేవుడు చూస్తాడు కాబట్టి. మనలో ఆ భయం కలిగి ఉంటే ఇక మనుషులు ఎవరిని మనకు భయపడతారు అందరూ అంతే. దైవ భయం ఉన్నవాడికి దేవుడు చాలా దగ్గరగా ఉంటాడు. మనకి దేవుడంటే భయం ఉండదు, దయ్యం అంటే భయం కాబట్టి దయ్యాలు దగ్గరగా ఉంటాయి మనకి కదా. ఇంట్లో ఎవరు లేరు, చీకట్లో ఉండాల్సి వచ్చింది,
ఇంట్లో నువ్వు ఒక్కరిదానే ఉండాల్సి వచ్చింది, నువ్వు ఒక్కడే ఉండాల్సి వచ్చింది. రాత్రి 9 అయిపోయింది, అప్పటి వరకు వాళ్ళు కనపడ్డారు, వాళ్ళని చూసావు. ఇప్పుడు పండుకోవాలి, నిద్ర వస్తుంది. అప్పుడు మన కిటికీ తలుపు వేసేటప్పుడు ఎలాగేస్తాం చెప్పాలి? మెల్లగా కిటికీ దగ్గరికి వెళ్ళి మెల్లగా వెళ్ళి ఆ తలుపు వేసాడు ఒకసారి డబ్బేలమని వేస్తాం. ఓకే, అంటే ఆ కొద్దిసేపు ఏదో వచ్చేస్తుంది అన్నట్టు, ఏదో దయ్యం వచ్చేస్తుంది అన్నట్టు, ఏదో వచ్చేస్తుంది అన్నట్టు. మనకు కూడా ఏంటో అందరు ఉన్నప్పుడేమో అందరు ఒకలాగే కనపడతారు, ఎవరు లేనప్పుడు ఏదో తలకాయ గోడ మేంచి వెళ్తున్నట్టు. మీకు ఎప్పుడు అనిపించిందా? అలాగే ఎప్పుడైనా అనిపించిందా? ఆ దండం మీద బట్టలు ఆరేస్తాం, ఆ దండానికి సంబంధించిన రిబ్బను లేకపోతే దండి మీద ఉండి ఏదో మన తల నుంచి చెవు దగ్గర ఇలా తగిలింది అనుకోండి, అప్పుడే తగులుతుంది. ఉత్తప్పుడు ఎన్ని తగిలినా మనం లెక్క చేయం, అప్పుడే తగిలితే మనం ఏమనుకుంటాం? తాడును కూడా పాము అనుకుంటాం మనం, అవును కదా? ఎందుకు ఇలా జరుగుద్దంటే మనకు దయ్యానికి భయపడినట్టు దేవుడికి భయపడటం లేదు మనం. అదనమాట. దయ్యం పిలిచినా పిలవకొని వచ్చేద్ది, దేవుడు అలా కాదు. దేవుడికి భయపడితేనే నువ్వు పిలిచినప్పుడు ఆయన వస్తాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా. చెప్పేస్తాను ఇంకొక 2 మాటలు. 145వ కీర్తన 18వ వచనం. 148వ కీర్తన 18. తనకు అందరికీ ఆ మాట సస్టైన్ చెయ్యాలన్నమాట. తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. ఎలా మొరపెట్టాలంట? నిజంగా మొరపెట్టాలట. నిజంగా మొరపెడితేనట దేవుడు సమీపముగా ఉంటాడు. అంటే ప్రార్థన చెయ్యాలి. డూప్లికేట్ ప్రార్థన కాదు, నకిలీ ప్రార్థన కాదు, నటించే ప్రార్థన కాదు, నవ్వుకుంటూ ఇకిలించుతూ చేసే ప్రార్థన కాదు. సీరియస్గా దేవుని సన్నిధిలో చక్కగా చేసే ప్రార్థన ఏదైతే ఉంటుందో ఆ ప్రార్థన ఫలితం ఇస్తుంది. హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి ఏడ్చుకుంటూ ప్రార్థించింది, మనోవేదనతో ప్రార్థించింది. అది అర్థం కానటువంటి దైవజనుడు నవ్వుకున్నాడట. దైవజనుడు, తాగొచ్చావా ఏంటి హన్నా, పొద్దున్నే ఏంటా ఏడుపేంటి, ఆ ఇబ్బంది ఏంటి అని అడిగితే, అది కాదు నా ఏలినవాడ, నేను దుఃఖం, మనసులో నాకు చాలా దుఃఖం ఉంది, నా మనసులో చాలా వేదన ఉంది, ఈ వేదన పోవాలని నేను ప్రార్థన చేస్తున్నానంటే అప్పుడు ఆయన అర్థం చేసుకుని అన్నాడు, నీ ప్రార్థన ఆ దేవుడు ఆలకించునుగాక. దైవజనుడు దీవించాడు. దైవ మందిరంలో నువ్వు చేసిన ప్రార్థనకు దైవజనుడు దీవించిన తర్వాత వెంటనే ఆ తల్లి నీళ్ళు వేసుకుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామాన్ని మహింపరుద్దాం. మందిరంలోకి వచ్చి నువ్వు మనోదుఃఖంతో అలా ప్రార్థన చేయాలి, దానికి దైవజనుడు ఆమోదించాలి, అవునుగాక ఆమేన్ అని అనాలి. అప్పుడు నీకు గొప్ప కార్యాలు జరిగేస్తాయి, అంతే జరుగుతాయి. కాబట్టి నిజముగా మొరపెట్టాలంటే ఎలా మొరపెట్టాలి? నిజం. ప్రభు ఇది ఇస్తే లేకపోతే లేదు, ఇదిగో నేను పరీక్షకు వెళ్తున్నాను, నేను పాస్ అయితే లేకపోతే లేదు, నీ ఇష్టం, మరి నువ్వేం చేస్తావు చెయ్యి. కాదు ప్రభు, నేను నిజంగా ప్రార్థన చేస్తాను, నువ్వు నిజంగా అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. ఈ పాఠాన్ని మనందరం కూడా నేర్చుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. విసుకగా నిత్యము ప్రార్థన చేసిన ఒక విధవరాలు లూకా సువార్త 18వ అధ్యాయంలో కనబడుద్ది. తనకు తన ప్రతివాదికి వివాదం వచ్చినప్పుడు దేవునికి మనుషులకు భయపడని ఒక న్యాయాధిపతి దగ్గరకు పదే వెళ్ళి విసిగించేసింది. నిజముగా అడిగింది కాబట్టి, నిజముగా మొర్రపెట్టింది కాబట్టి ఆ యజమాని లేకపోతే ఆ న్యాయాధిపతి తన యొక్క మొరను విని తనకు వెంటనే న్యాయము తీర్చాడు. మీకు కూడా మనకు కూడా దేవుడు అలాగే చేస్తాడు. దేవుడు నామానికి స్తోత్రం. నేను కూడా నిజముగా మొరపెడుతున్నాను దేవునికి. మన మందిరం విషయంలో నిజముగా మొరపెడుతున్నాం. ఏదో ఒక రూపంలో నువ్వు సహాయం చేయాలి ప్రభువా, ఏదో ఒక రూపంలో సహాయం చేయాలి నాయనా అని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు హడావుడిగా బయలుదేరుతుంటే పాపం ఒక తల్లి కుమారులు ఇద్దరు వచ్చారు. ఏంటమ్మా ప్రార్థన రాకుండా ఎక్కడికి వచ్చారంటే, పాపం తోటలో పని చేసుకునే వాళ్ళు, వాళ్ళ పని అయిపోయింది, ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఏ ఊరది? చీరాల. వెళ్ళిపోతూ
మా డబ్బులు వచ్చిన తర్వాత మేము ఇవ్వాలనుకున్నామండి అని 2,000 రూపాయలు వాళ్ళు మందిరంలో మా వంతు కూడా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఇచ్చి వెళుతూ వెళుతూ ఏమని చెప్పారంటే, ఈ ఊర్లోనండి ఈ ఊర్లో అన్ని సంఘాలోళ్ళు వచ్చారంట వాళ్ళ దగ్గరికి. ఎంత చిత్రంగా ఉందో చూడండి. అన్ని సంఘాలోళ్ళు వచ్చి మా గుళ్ళోకి వచ్చేసేయండి, మా గుళ్ళోకి రండి, మా మందిరానికి రండి అని అన్నారంట. చదువు లేని ఆ తల్లి, నిజాయితీ కలిగిన తల్లి ఏముందంటే, కాదండి, మొదటిసారిగా ఆ తండ్రి గారి దగ్గరికి వెళ్ళాం మేము, ఆయన వాక్యానికి చక్కగా మేము మరి కనెక్ట్ అయ్యాము, ఆయనతోనే ప్రార్థన చేయించుకుంటున్నాం, ఆయన ఎక్కడుంటే అక్కడే ఉంటాం, ఆయన పాకలో పెడితే పాకలోనే ఉంటాం, చెట్టు కింద ప్రార్థన పెడితే అక్కడే ఉంటాం, మాట్లాడితే ఆడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అలా మేము చేయలేమండి, దయచేసి క్షమించండి అందట తల్లి. ఎంత మంచి మాట ఉందో చూడండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఈరోజు ఉదయం చాలా సంతోషం కలిగించింది ఆ మాట. చాలామంది వచ్చారయ్యా, ఇలాగన్నారయ్యా, అలాగన్నారయ్యా అని. దానికి చదువు అక్కర్లేదు, సంస్కారం అనేది ఉంటుందే, నిజాయితీ అనేది ఉంటుందే. అది నీ తండ్రి ఎక్కడున్నాడో నువ్వు అక్కడ ఉండాలి, నీ తండ్రి దగ్గర ఉండాలి నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తండ్రినే కాదనుకున్నప్పుడు బుద్ధి లేని కుమారుడు అవుతావు నువ్వు. నీకు బుద్ధి ఉంటే తండ్రిని విడిచిపెట్టవు. ఎక్కడికి వెళ్ళా మళ్ళీ తండ్రి దగ్గరికి ఏదో రూపంలో రావాల్సిందే, ఎప్పటికైనా రావాల్సిందే. అలాగొస్తే తప్ప పరలోక ప్రవేశాన్ని కూడా దేవుడు ఇవ్వడు ఇవ్వడు. బయట ఎక్కడైతే ఏంటండి అని మనం చేసేస్తాం. కాదు కాదు, ఆ ప్రార్థన కూడా పాపముగా మార్చేస్తాడట దేవుడు. ప్రార్థన కూడా పాపం అవుద్ది. నువ్వు క్రమాన్ని తప్పుకున్నప్పుడు అక్రమం కదా, క్రమం తప్పితే అక్రమం కదా. నా తండ్రి కాదని ఇదిగో కొన్నాళ్ళు ఈడు తండ్రి, కొన్నాళ్ళు ఆడు తండ్రి, కొన్నాళ్ళు ఎంతమంది ఉంటారు తండ్రులు, ఎంతమంది ఉంటారు. తండ్రి ఒక్కడే బైబిల్లో ఉంది, తండ్రి ఒక్కడే, బాప్తీసం ఒక్కటే, మీ గురువు ఒక్కడే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎవరిని విమర్శించట్లేదు, అపార్థం చేసుకోకండి. ఎవరిని విమర్శించకూడదనే నేను మనసులో గట్టిగా దృఢపరుచుకున్నాను. ఒకవేళ వాళ్ళు మనల్ని విమర్శించినా, వాళ్ళు మనల్ని నిందించినా తిరిగి మరల ప్రతిదూషణ చేయకూడదని, వాక్య ప్రకారంగా దూషణకు ప్రతిదూషణ చేయకూడదు, కీడుకు ప్రతికీడు చేయకూడదని మేము అలాగే ప్రార్థన చేస్తున్నాం. ఉదయం ఆ తల్లి చెప్పిన మాట నా మనసులో చాలా ఆనందాన్ని కలిగించింది, ఈరోజు చాలా ఉత్సాహం కలిగించింది. అలాంటి నిజాయితీ కలిగిన వాళ్ళు కొద్దిమంది ఉంటే చాలు, వాళ్ళను పరిశుద్ధ కన్యకలు అంటారు. గట్టిగా స్తోత్రం చెబుదాం. నేను ముగిస్తాను, ప్రార్థన చేద్దాం, ముగిస్తాం. మూడవది కూడా ఒక్క మాట చదివేసేయండి. ఇప్పుడు చెప్పండి, ఎవరికి సమీపంగా ఉంటాడు ఆయన అంటే, 1 భయపడేవారు, 2 నిజముగా ప్రార్థన చేసేవాడికి, మొరపెట్టేవాడికి, మూడవది ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఈ విధంగా రాయబడి ఉంది. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఇది వరకు మీరు దేవునికి దూరంగా ఉన్నారు. దేవునికి మీకు మధ్యన పాపం అనేది ఒక అడ్డుగోడగా వచ్చేసింది. 59వ యెషయా గ్రంథంలో రాయబడింది కదా, మీకును మీ తండ్రికిని మధ్యన పాపం అడ్డుగా వచ్చింది. సమీపంగా లేరు, మీరు దగ్గరగా లేరు. అప్పుడు 2024 సంవత్సరాల క్రితం నా యేసు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి పాపం చేస్తున్న మనందరి శిక్ష మన మీద పడకుండా మనలను తన తండ్రికి దగ్గర చేయాలని, సమీపస్తులుగా చేయాలని తన ప్రెషస్ బ్లడ్, తన ప్రెషస్ అంటే ప్రశస్త